దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఉన్నారు. దేవుని చిత్తాన్ని మర్చిపోయి, దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయి, దేవుడు అప్పగించినటువంటి ఆ బాధ్యతలను, తలాంతులను పక్కన పెట్టి దేవునికి దూరంగా ఏమవుతున్నారంట? జీవిస్తూ ఉంటున్నారు. దేవుని చిత్తం జరుగుతుందా? లేదు. దేవుని చిత్తాన్ని నేను జరిగిస్తాను, దేవుని పక్షంగా నేను ఉంటాను, దేవుని చిత్తమే నా జీవితం, నేను దేవునికి సమర్పించుకున్నానని చెప్పి ఈనాడు దేవునికి దూరం అవుతూ లోకస్తులుగా జీవిస్తుంటే దేవుని చిత్తం ఎక్కడ జరుగుతుంది? గమనించవలసినటువంటి వారమైంటున్నాం ప్రియులారా. దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటే సరిపోదు. దేవుని చిత్తాన్ని చేయాలని, దేవుని చిత్తాన్ని కోరుకొని ఆశపడితే సరిపోదు. దేవుడు అంటున్నాడు, విశ్వాసముతో పాటు ఏముండాలంట? క్రియలు లేకుండా విశ్వాసము కలిగి ఉంటే సరిపోదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రియలు లేని విశ్వాసము మృతమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది.